stories with some learning. Jyoti is great. Jyoti is great. Jyoti is great. Jyoti is great. అభి ఎందుకలా అంటున్నావు? అన్నయ్య నాతో బెట్లో ఓడిపోయాడు, అందుకనే నేను జ్యుతి ఈజ్ గ్రేట్ అని 50 times అనమని చెప్పా. Jyoti is great. Jyoti is great. ఓకే, అయిపోయింది 50 times. జ్యుతి, మనం ఇంకో బెట్ వేసుకుందామా? సరే, ఓడిపోవడానికి రెడీగా ఉండు. ఇంతకీ బెట్ ఏంటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. హిరణ్యకుడు, లఘుపతనకుడు ఫ్రెండ్స్ అవుతారా లేదా? ఫ్రెండ్స్ అవ్వరు, ఎందుకంటే కాకి ఎలుకని తింటుంది కదా. సో హిరణ్యకుడు కాకితో ఫ్రెండ్షిప్ కి ఒప్పుకోడు. ఏం కాదు, లఘుపతనకుడు చాలా మంచి కాకి, కాబట్టి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. ఈశ్వర్, స్టోరీ కంటిన్యూ చేయండి. అలాగే, ముందు చెప్పిన స్టోరీ అంతా గుర్తుంది కదా? ఆ తర్వాత ఏమవుతుందంటే, మరుసటి రోజు ఉదయాన్నే లఘుపతనకుడు హిరణ్యకుడి చెట్టు దగ్గరికి వెళ్ళి, హిరణ్యక ఒకసారి బయటికి రా. హిరణ్యకుడు కలుగులోంచి బయటికి వస్తాడు. నేను నువ్వు అనుకున్నట్టు పిల్లి లాంటి దాన్ని కాదు. నువ్వు నా మీద దయుంచి స్నేహం చేయవా? నేను నీతో స్నేహం చేయడం గురించి చాలా ఆలోచించాను. కాకపోతే మన ఇద్దరి స్నేహం జింక నక్కలా అవుతుందేమో అని చాలా భయంగా ఉంది. నేను జింకలా మోసపోవాలనుకోవట్లేదు. ఎవరు ఆ జింక నక్క? జింకకి ఏమైంది? ఆ కథేంటి నాకు చెప్పవా? హిరణ్యకుడు జింక నక్క గురించి కథ చెప్పడం మొదలు పెడతాడు. మగధ దేశంలో మందారవతి అనే అడవి ఉంది. ఆ అడవిలో ఒక కాకి, ఒక జింక ఎంతో స్నేహంగా ఉండేవి. ఆ జింక చాలా బలంగా ఉండేది. ఒకరోజు ఒక నక్క జింకని దూరం నుంచి చూసి ఇలా అనుకుంది, ఈ జింక చాలా బలిష్టంగా ఉంది, దీన్ని ఎలా అయినా నా ఆహారంగా చేసుకోవాలి అంటూ జింక వైపుకి వెళ్ళింది. ఓ జింక, ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? నేను నిన్ను ఇక్కడ ఎప్పుడు చూడలేదు. నా పేరు సబుద్ది. నన్ను మా వాళ్ళు అందరూ ఇక్కడ వదిలి వెళ్ళిపోయారు. నిన్ను చూస్తే నాకు వాళ్ళు గుర్తుకు వచ్చారు. నేను ఒంటరిగా ఉండలేను, కాబట్టి నువ్వు నాతో స్నేహం చేస్తావా? అయ్యో, నిన్ను చూస్తే చాలా మంచి దానిలాగా ఉన్నావే. సరే, సాయంత్రం మా ఇంటికి వెళ్దాం. అక్కడ మనమిద్దరం కలిసి ఉండొచ్చు అని తనతో పాటు సాయంత్రం తీసుకుని వెళ్తుంది. జింక మరియు నక్క కలిసి రావడం చెట్టు పైన నుంచి కాకి చూస్తుంది. అప్పుడు కాకి జింకతో ఇలా అంది, ఇతను ఎవరు? నీతో ఎందుకు వచ్చాడు? ఇతను సబుద్ది, చాలా మంచివాడిలాగా ఉన్నాడు. నాతో స్నేహం చేయడం కోసమే వచ్చాడు, అందుకే ఇంటికి తీసుకుని వచ్చా. నువ్వు అందరినీ నమ్మి ఇంటి దాకా తీసుకురాకూడదు. నీకు పిల్లిని నమ్మి మోసపోయిన గ్రద్ద కథ తెలుసు కదా. మిత్రమా, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ నక్క చాలా మంచిది. అలా ఎప్పుడూ చేయదని నాకు నమ్మకం ఉంది. ఆ మాటలు వింటున్న నక్క తనలో తాను ఇలా అనుకుంటుంది, అమ్మో, ఈ కాకి జింకని చంపి తిందాం అనే నా పథకాన్ని కనిపెడుతుందేమో. ఇప్పుడు నేను ఎలా అయినా వీళ్ళని బాగా నమ్మించాలి. మీ ఇద్దరూ కూడా స్నేహితులు కాకముందు అపరిచితులే కదా. మరి నాతో స్నేహం చేస్తేనే కదా నేను ఎలాంటి దాన్నో తెలిసేది. నీకు నా గురించి ముందే తెలిసినట్టు స్నేహం చేయొద్దు అని ఎలా చెప్తున్నావు? నువ్వు చెప్పింది నిజమే. సరే, అయితే నీకు స్నేహమే కావాలి అంటే మన ముగ్గురం స్నేహితులవుదాం. అమ్మయ్యా, ఇవి నాతో స్నేహం చేయడానికి ఒప్పుకున్నాయి. సమయం చూసి ఈ జింకని చంపి తినేయచ్చు అని అనుకుంటుంది. అలా వాటితో స్నేహంగా ఉంటున్నట్టు నటిస్తూ ఒకరోజు జింకతో, జింకనేస్తమా, ఇక్కడ కొంత దూరంలో ఒక పొలం ఉంది. అందులో మంచి పంట వేశారు. నీకు చూపిస్తా పద. నువ్వు ఆ చేనులో హాయిగా తినచ్చు. అవునా? నువ్వు ఎంత మంచిదానివి. నా కోసం ఆహారం కూడా వెతికావా? నేను తప్పకుండా నీతో ఆ పొలం దగ్గరికి వస్తాను అంటూ నక్కతో పొలం వరకు వెళ్ళి అక్కడ పంట మేసేది. ఆ పంట చాలా రుచిగా ఉండటంతో రోజు నక్కతో కలిసి అక్కడికి వెళ్ళేది.
ఒక వేటగాడు జింక అక్కడికి రోజు రావడం గమనించి దాన్ని పట్టడానికి ఒక వల వన్నాడు. వేటగాడు అనుకున్నట్టే జింక ఆ వలలో పడింది. ఇది చూసి నక్క, అమ్మయ్యా, ఇన్నాళ్ళకి ఇది ప్రమాదంలో చిక్కుకుంది. వేటగాడు దీన్ని చంపాక ఆ వల తీసి వేరే వేటకు వెళతాడు కదా, అప్పుడు నేను దీన్ని తినేయచ్చు అని అనుకుంది. ఇంతలో జింకకి దూరంగా నక్క కనిపిస్తుంది. దాంతో జింక గట్టిగా, ఓ మిత్రమా, నన్ను రక్షించు, ఈ వల నుంచి నన్ను విడిపించు. ఇవాళ ఆదివారం కదా, నేను వలని కొరక్కూడదు. ఇంకేమైనా సహాయం కావాలంటే చేస్తాను అంటూ అక్కడ పొదల్లో దాక్కుంది. అప్పుడు జింకకి నక్క తనని కావాలని పథకం ప్రకారం అపాయంలో పడేసింది అని నక్క పన్నాగం అంతా అర్థం చేసుకుంటుంది. అప్పుడు తనకి నక్క గురించి కాకి చెప్పిన మాటలు అర్థం అవుతాయి. ఇంతలో కాకి జింక కోసం ఎదురు చూస్తూ, చీకటి పడింది, ఇంకా ఈ జింక రాలేదేంటి అని జింకని వెతుకుతూ కాకి అటూ ఇటూ తిరిగి చివరికి పొలంలోకి వస్తుంది. అక్కడ వలలో చిక్కుకున్న జింకని చూసి, అయ్యో మిత్రమా, ఇలా ఎలా జరిగింది? వలలో ఎలా చిక్కుకున్నావు? నీతో పాటు వచ్చిన నక్క ఏది అని కాకి అడగగానే జింక జరిగింది మొత్తం చెప్పి బాధపడుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, నీకు ఒక ఉపాయం చెప్తాను. కాకి ఉపాయంలో చెప్పినట్టుగా జింక చనిపోయినట్టు పడిపోయి నటిస్తూ ఉంటుంది. కాకి చనిపోయిన జింకని తింటున్నట్టుగా నటిస్తుంది. అది చూసి వేటగాడు జింక చనిపోయింది అనుకుని వలని విప్పడానికి అటుగా వస్తూ ఉంటే కాకి ఎగిరి పైన ఉన్న చెట్టు మీద వాలింది. వేటగాడు వలని తొలగించగానే కాకి గట్టిగా అరుస్తుంది. కాకి అరుపులు వినగానే జింక ఒక్క చెంగున దూకి పారిపోతుంది. అది చూసిన వేటగాడు జింకని చంపడం కోసం బాణం వేస్తాడు. జింక వేగంగా పరిగెట్టడంతో బాణం నుంచి తప్పించుకుంటుంది. కానీ ఆ బాణం వెళ్ళి పొదల్లో ఉన్న నక్కకి తగులుతుంది. బాణం దెబ్బకి నక్క అక్కడే ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ఇదంతా చూసిన జింక, నేను ఇవాళ ఒక మంచి గుణపాఠం నేర్చుకున్నాను. నువ్వు నా స్నేహితుడివి అయినందుకు నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను. మంచి స్నేహితులు మన కష్ట సమయాల్లో మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టరు. కష్టంలో మనకి తోడుగా ఉన్న వాళ్ళే నిజమైన స్నేహితులు. ఆ జింక నక్కని నమ్మినట్టుగా నేను కూడా నిన్ను నమ్మి మోసపోలేను. నాకు నీతో స్నేహం వద్దు. నీ భయాన్ని నేను అర్థం చేసుకున్నాను. నేనెప్పుడూ నీ దగ్గరికి రాను. నీ ఇంటికి కానీ నీ కలుగులోకి కానీ రాను. మనమిద్దరం దూరంగా ఉంటూనే స్నేహం చేసుకుందాం. నేను ఈ చెట్టు మీద ఉంటాను, నువ్వు నీ కలుగులో నుంచి నాతో మాట్లాడు. అది విన్న హిరణ్యకుడు తనలో తాను ఇలా అనుకుంటాడు, ఈ కాకి చాలా మంచిదిలా ఉంది. నా దగ్గరకు రాను అంది, నా ఇంటికి రాను అంది. మరి అలా అయితే ఇంకా నా ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటా. కాబట్టి నేను స్నేహం చేయొచ్చు అని అనుకుని, నీ మాటలు నాకు ఎంతగానో నచ్చాయి. మనిద్దరం దూరంగా ఉంటూనే స్నేహితులుగా ఉందాము అని చెప్తుంది. దానికి లఘుపతనకుడు ఎంతో సంతోషిస్తాడు. అలా ఆ రెండిటికి స్నేహం మొదలవుతుంది. ఏ జ్యుతి, విన్నావా? వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. నేను విన్ అయ్యాను. నువ్వు ఇప్పుడు 100 times అభి ఈజ్ గ్రేటర్ దాన్ జ్యుతి అను. ఇది చీటింగ్. నేను చెప్పను. నువ్వు నాకు ముందు బెట్ అభి ఈజ్ గ్రేటర్ దెన్ ద్యుతి అని అనాలని చెప్పుంటే నేను అస్సలు ఈ బెట్కి ఒప్పుకునేదాన్నే కాదు. అబ్బా, వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరి స్నేహం ఎలా ఉంటుందో మనం నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం. మీకు ఈ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.